మీ దగ్గరకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో ఏ దేశాల నుంచి వస్తారు, ఎట్లాంటి సిలబస్ని మీరు అక్కడ తీసుకుంటారు? అయితే అమెరికాలో అంటే చాలా మందికి అఫ్సర్ అమెరికాలో ఏం చేస్తారు అనేది, అంటే మీరు టీచర్గా ఉన్నారని తెలుసు, కానీ స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఏంటి, అంటే దక్షిణాసియా దేశాల ప్రాధాన్యత ఏంటి, వాటిని ఒక స్టడీస్గా మనం ఎందుకు చదవాల్సి వస్తుంది? అవును, దాదాపు ఇప్పుడు 25 ఏళ్ళు కావస్తుంది ఇక్కడ అమెరికాలో యూనివర్సిటీల్లో పనిచేయడం మొదలుపెట్టి. కానీ గత 10 ఏళ్ళుగా చాలా మార్పులు చూశాను నేను. ఎలాంటి మార్పులు అంటే, మీకు ఇంతకు ముందు కంటే ఈ 10 ఏళ్లలో మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వస్తున్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి వాళ్ళు అలా రావడానికి. తర్వాత అమెరికాలోనే పుట్టి పెరిగిన తరం ఒకటి ఉంది, అది మన వాళ్ళు ఉన్నారు, మిడిల్ ఈస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. అయితే నేను చెప్పే పాఠాలు కేవలం దక్షిణాసియాకి సంబంధించినవి మాత్రమే కాదు. దక్షిణాసియా నాకు పరిశోధనకు సంబంధించిన కేంద్రం, కానీ పాఠాలు ఇంకా బిగ్గర్ క్వశ్చన్స్ని గురించి ఉంటాయన్నమాట. అంటే సూఫీ లిటరేచర్ ఒకటి నేను బాగా బలంగా చెప్తున్న కోర్సు, ముస్లిం రైటింగ్, తర్వాత హిందూ ముస్లిం ఎన్కౌంటర్స్, ఇంకా ఇలాంటివి నేను చెప్పేవి. అంటే వైలెన్స్ గురించి చెప్పడం, అంటే ట్రామాకి సంబంధించిన విషయాలు కోర్సుల్లో పెట్టడం. అంటే అక్కడున్న గొప్ప విషయం ఏంటంటే, అమెరికన్ యూనివర్సిటీల్లో అది క్రమంగా పోవచ్చు ఇప్పుడున్న రాజకీయ వాతావరణం వల్ల, కానీ ఇప్పుడైతే చాలా స్వేచ్ఛ ఉంది, అకాడమిక్ ఫ్రీడమ్ ఉంది. అంటే నేను నాకు ఇష్టమైన కోర్సుల్ని తయారు చేసుకోవచ్చు. వాటికి అంటే స్టూడెంట్స్ అయితే, అంటే మనకి ఇండియాలో ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, చాలా వరకు కుంచుకుపోయింది అనేది అందరూ చెప్తూ ఉన్నారు. మీ టీచింగ్ మీ ఫిలాసఫీకి తగ్గట్టుగా టీచింగ్ ని మోల్డ్ చేసుకోవచ్చు మీరు అక్కడ అది ఎలా సాధ్యమవుతుంది అంటే, మీకు వచ్చే విద్యార్థులు సగటు విద్యార్థులు కాదు, వాళ్ళు యూనివర్సిటీ మెట్లు ఎక్కడానికి ముందే వాళ్ళకి చాలా చదువుకొని ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ అది రాజకీయాల గురించి కానివ్వండి, సంస్కృతి గురించి కానివ్వండి, చరిత్ర గురించి కానివ్వండి, అంటే ఆ అవగాహనతో వస్తారు వాళ్ళు. కొన్ని సందర్భాల్లో నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు నాకంటే ఎక్కువ చదువుకున్నారనిపిస్తుంది. బాగుంటుంది కూడా అది. చాలా నేను ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్ స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి, నాకు తెలియదు చాలా విషయాలు ఆఫ్రికన్ అమెరికన్ జీవితాన్ని గురించి, అక్కడున్న సాహిత్యాన్ని గురించి, అక్కడున్న సాంస్కృతిక సాధనాల గురించి నాకేం తెలియదు. అంటే ఏమి తెలియదు అని చెప్పను, గ్యారెంటీగా వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు. అప్పుడు వాళ్ళే నాకు టీచర్లు అవుతారు, అది బాగుంటుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. అవును, ఇదే స్థితి మిడిల్ ఈస్టర్న్ విద్యార్థులు వచ్చినప్పుడు జరుగుతుంది. నేను అంటే కొన్ని అనుభవాలు కూడా బాగుంటాయి నాకు. అంటే కొన్ని విషయాలు చెప్పుకోవడం బాగుంటుంది. పోయిన ఏడాది కాదనుకుంటాను, 2 ఏళ్ల క్రితం నా క్లాస్కి ఒక పాకిస్తానీ అమ్మాయి వచ్చింది. చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్. ఆ అమ్మాయికి నేను మొట్టమొదటిసారి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని పరిచయం చేశాను. మూలంలో చేశాను, అనువాదంలో చేశాను, తర్వాత ఫైజ్ అహ్మద్ ఫైజ్, ఆ తర్వాత వివాదాస్పదమైన కవిత ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పరిచయం చేశాను నేను. తర్వాత అమ్మాయి నాకు చెప్పింది అనమాట, క్లాసులో చెప్పింది, మీరు నా ముత్తాతని నాకు పరిచయం చేశారు అని. మునిమనవరాలు ఫైజ్ అహ్మద్ ఫైజ్. అంటే అంత జనరేషన్ గ్యాప్ నడుస్తుంది అక్కడ కూడా, అక్కడైనా ఎక్కడైనా నడుస్తుంది. అమ్మాయికి అసలు కళ్ళలో నీళ్ళు వచ్చాయి పాఠం చెప్తుంటే. నేను పోయిటరీ చదువుతున్నప్పుడు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అబ్బాయికి.
అదొక అనుభవం. ఉమ్, పోయిన సెమిస్టరే ఉమ్, నేను సూఫీ పోయిటరీ పరిచయం చేశాను. ఒక సెక్షన్ చెప్పాను నేను, మొత్తం చెప్పాను. పాఠం అంతా అయిపోయింది. ఉమ్, చాలా మంచి చర్చ జరిగింది. మహాకవి రూమీ గురించి. ఉమ్, రూమీ కవిత్వంలో కేవలం మిస్టిసిజం, మార్మికవాదం మాత్రమే కాకుండా మిగతా విషయాలు ఉమ్, ఎలా ఉంటాయి, ఐడెంటిటీకి సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఉమ్, పరిచయం చేశాను నేను. ఉమ్, అంటే ప్రాంతీయ ఉమ్, చైతన్యాన్ని రూమీ ఎలా చెప్తాడు తన కవిత్వంలో, ఇది కొత్త విషయాలు. ఉమ్, అందరూ ఏంటంటే ఒక రొమాంటిక్ ఫ్లేవర్ ఉన్న పోయిటరీని పరిచయం చేస్తారు రూమీ అనగానే. ఉమ్, చర్చ జరిగింది, మొత్తం బాగుంది. ఇదే అలాంటి అనుభవమే మళ్ళీ ఇప్పుడు. ఉమ్, ఆ అమ్మాయి టర్కీ నుంచి వచ్చింది ఉమ్, క్లాస్కి, టర్కిష్ స్టూడెంట్. మొత్తం చర్చ అయిన తర్వాత అమ్మాయి చెప్పింది, ఉమ్, మహాకవి రూమీకి 27వ తరం వారసురాలు ఆమె. ఉమ్, అబ్బా, ఉమ్, సో ఇది అంటే ఇవి చాలా గొప్ప అనుభవాలు. ఇది అక్కడ మాత్రమే సాధ్యం అవుతాయి. అవును, అది విన్నప్పుడు కానీ అనుభవిస్తేనే అర్థం అవుతుంది. అవును. నేనేం చేస్తానంటే అలాంటి సందర్భాల్లో, ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఫైజ్ అహ్మద్ ఫైజ్ లైఫ్ అంటే ఆమెకి ముందు వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ వాళ్ళందరితో మాట్లాడి ఉమ్, ఫైజ్ అహ్మద్ ఫైజ్ మీద ఆమె మంచి స్టడీ చేసింది, చివరిలో పేపర్ రాసింది. అట్లాగే ఈ అమ్మాయి రూమీ ఉమ్, ఆ మూలాల గురించి, రూమీ కుటుంబానికి అంటే వాళ్ళ కుటుంబం ఇప్పటికీ రూమీ సొసైటీ నడుపుతోంది అక్కడ. ఉమ్, ఆ, దానికి సంబంధించిన హిస్టరీ అంతా రాసింది. సో ఇలాంటివి అక్కడ సాధ్యమవుతాయి.